పార్ట్ నెంబర్ 7 అందుకే నోట్లో పెట్టాను. ఓకే, పార్ట్ నెంబర్ 7 ఇది ఇంపార్టెంట్. మీరు ఇలా కొనుక్కున్న కాయిన్స్ని నేనేం చేస్తానంటే మీరు అమ్ముకోండి. అలాగే ఈ కాయిన్ని డైరెక్ట్ కరెన్సీ కింద వాడుకోవడానికి ఇచ్చేస్తాను. బాగుందా? డైరెక్ట్ కరెన్సీ కాయిన్తో మీరు కొనుక్కోవచ్చు ఏదైనా. ముందు డీ కాయిన్ కంటే ముందు క్యూసీసీ ఇద్దామని రెడీ అవుతున్నాం. బాగుందా లేదా? పెట్టిన 500, 90,000, 250 రోజులు, అక్కడి నుండి సంవత్సరానికి 1,04,000, పోనీ 1,00,000 అనుకుందాం రఫ్గా. అందులో మీరు అమితేనే కాయిన్స్ వెళ్తాయి అందులోకి. ఎలా ఉంటుంది కాయిన్ రేటు? ఏమవుతుంది కాయిన్ రేటు? ఇంకా ఉన్నది ఎంత ఉన్నదో తర్వాత చెప్దాం. ఇందులోనే ఇంకా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎలా ఉంటాయో చూద్దరు కానీ కాయిన్ రేట్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చూద్దరు కానీ. అంటే ఒక సంవత్సరం అంతా రిలీజ్ అయితే 1,00,000 కాయిన్స్ వస్తాయి. మరి బిట్ కాయిన్ 16 సంవత్సరాల్లో 1,93,00,000 కాయిన్స్ రిలీజ్ చేసింది. అదే 16 సంవత్సరాల్లో మనం ఎంత రిలీజాం? 16,00,000 కాయిన్స్ రిలీజ్ అవుతాయి. వా, అదిరింది కదా. 1,93,00,000 ఎక్కడ, 16,00,000 ఎక్కడ, కొన్ని 17,00,000. ఈ 4,000 ఉన్నాయి కదా, వీటితో కలుపుకుందాం. ఇవన్నీ కలిపోయింది 17,00,000 కాయిన్స్. అంటే 16 ఏళ్ళ తర్వాత చూస్తే అంతవరకు రిలీజ్ అయిన కాయిన్స్ జస్ట్ 17,00,000. మరి ఇప్పుడు కాయిన్ ఎక్కడికి వెళ్తుంది? ఈ కాయిన్ కొనుక్కొని దాచుకున్నాడు ఏమో ఎంత ధనవంతుడు అవుతాడు, ప్లానెడ్గా ఉన్నాడు ఎంత అద్భుతమైన ఆస్తి సంపాదించుకుంటాడో నువ్వే ఆలోచించు. మళ్ళీ 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 ఈ వీడియో విను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యూసీసీ కాయిన్తో వెహికల్స్ మీద కానీ ఇలా కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ మీద పెట్టాలని చూస్తున్నాం. అంటే 3 కాయిన్స్ ఉన్నాయి కదా, 3 కాయిన్స్ 3 రకాల వెర్షన్లో రీచ్ చేద్దాం. ఇప్పుడు దీంతో వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఉదాహరణకి స్కూటర్ ఉంది 1,10,000 లేదా 1,05,000 అనుకో. ఇక్కడ మన మార్కెట్లో ₹1,00,000 ఉన్నది రేటు. నువ్వు ఇక్కడ అమ్ముకుంటే ఇక్కడ అమ్మేసుకో. లేదు అక్కడికైనా వెళ్ళినట్లయితే ₹1,00,000 ప్లస్ ₹5,000 కదా, నువ్వు 1,00,000 ఇస్తావు. ₹1,05,000 నీకు కాయిన్ రేట్ ఇస్తాను నేను. అక్కడ ఒక కాయిన్ ఇస్తే ₹1,00,000 కాయిన్ రేటు మన ఎక్స్చేంజ్లో అనుకో. అక్కడికి వెళ్తే బండి రేటు 1,05,000. నీకు ₹1,05,000 నీ కాయిన్ నేను తీసుకొని ఇక బండి ఇచ్చేస్తాను. నేను కదా, బయట షాపులు ఇస్తాను. వాళ్ళతో నేను నా సెటిల్మెంట్ ఏదో నేను చూసుకుంటాను లీగల్గా తిరిగి దాంట్లో. అప్పుడు నీ కాయిన్ డైరెక్ట్గా అక్కడ అమ్ముకుంటే 1,00,000 వస్తుంది. ఇక్కడ తీసుకొస్తే 1,05,000, 1,10,000 అలాగ వస్తుంది. అప్పుడు నువ్వేం తీసుకుంటావు? ఇక్కడికే వస్తావు. మరి ఇలా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఇలా కొనేసుకుంటే అక్కడ మీరు అందరూ కాయిన్ మీరు ఇస్తేనే అమ్ముడిపోతా మన ఎక్స్చేంజ్లోకి వస్తే లేదా రాదు. మరి నువ్వు ఇవ్వడం మానేస్తావు కాబట్టి దాస్తారు. మరి ఇక్కడికి వచ్చిన కాయిన్స్ అన్నీ నేను యూటిలిటీలో ప్రపంచవ్యాప్తంగా ఇది వాడుతాను. ఇంకా మీకు ఈ 1,00,000 కాయిన్స్లోనూ ఎన్ని కాయిన్స్ ఇప్పుడు అక్కడ మనకు సర్కిల్లో అమ్మకానికి రోజు పెడతారంటే చాలా తక్కువ కాయిన్స్. కమ్యూనిటీ ఎక్కువ, కాయిన్స్ తక్కువ. ఏటవుద్ది? పగిలిపోద్ది. ఓకేనా? ఓకే. ఇక ఈ కాయిన్స్ అన్నీ యూటిలిటీలోకి ఇచ్చేస్తున్నాను వరల్డ్ వైడ్గా. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎక్స్చేంజ్ల కంటే ఎక్కువ కొంటాను. కొనమంటే షాపులో తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు నీ కాయిన్ ఎలా ఉంటుందో ఆలోచించు. ఇక 2, ఈ కాయిన్ మీద కూడా స్టార్టింగ్లో లోన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? ఈ కాయిన్స్ అంతా కొనే వాళ్ళలో కనీసం 10% అయినా మీరు ఉంటారు క్యూబోలో ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ క్యూ లైఫ్, ఎక్స్చేంజ్, వ్యాలెట్ వీటన్నిటిలో ఉంటారు. నేను సోషల్ మీడియాతో వస్తున్నాను, చింపేస్తాను. వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ స్టార్టింగ్లో మీరు కొంటే మీరు దాని మీద నేను లోన్ ఇస్తాను. లోన్ పెట్టుకో. ఎప్పుడో రేట్ బాగా పెరిగినప్పుడు వాళ్ళు అమ్మాలనుకుంటే దాని వడ్డీకి నీ దగ్గర ఉన్న కాయిన్స్ ఉన్నాయి కదా, సంపాదించుకున్నావు కదా, అట్లు కట్టుకో. నీ ఇష్టం దాని తర్వాత. కాబట్టి లోన్ ఇస్తున్నావు, యూటిలిటీ వాడుతున్నావు. 500 కాయిన్స్ మించి రావు, లోపే ఉంటాయి రోజును. లిక్విడిటీ లైఫ్ టైం లాక్ అయిపోతుంది. అమ్మిన కాయిన్స్ కూడా ఈ 90,000 కాయిన్స్ కూడా మరి లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి రోజు 50 కాయిన్స్ మీ కాయిన్స్తో కలిపి రిలీజ్ అవుతాయి. ఈ మొత్తం అంతా కలిపి లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతుంది. అంటే మూలధనం ఎక్కడికి వెళ్తుంది?
హైకి ఇలా చూడాలి నువ్వు. అక్కడికి వెళ్తుంది మూలధనం. కాయిన్ ఎక్కడికి వెళ్తుంది? పడుకొని చూడాలి. ఇలా కూడా అవుతుంది, పడుకొని చూడాలి. అలాంటి మంచి భవిష్యత్తు ఉన్న కాయిన్ని ఇప్పుడు రేపు నవంబర్లో రిలీజ్ చేద్దాం వద్దా? చెప్పు డాడీ, చేద్దామా వద్దా? నీకు చేద్దాం నుండి నాకు చెప్పు. చెయ్యొద్దు అంటే నీ కాయిన్ నువ్వు తీసుకోవడం, మళ్ళీ నాకు ఈ కాయిన్ వద్దు, ఇలాంటి కాయిన్స్ నాకు ఫ్రీగా వద్దు, నేను మళ్ళీ అందులోకి వచ్చి కొనుక్కుంటాను, లేకపోతే కొనుక్కోను చెప్పి చెప్తావా? చెప్పరోయ్ అన్నాడు జేగా. బంగారం ఓకేనా? కుమ్మేద్దాం డాడీస్, లైవ్ డాడీస్. ఇదే ఎలాగుంటే డీ కాయిన్ ఎలా ఉంటుంది నా ఇందులో, ఈ బుర్రలో ఇంకా డీ కాయిన్ రేట్ ఎలా ఉంటుంది, దాని తాలూకు ప్లాన్ ఎలా ఉంటుంది నువ్వే ఊహించుకో. సో డీ కాయిన్ రిలీజ్ చేసే ముందు ఈ కాయిన్ దమ్మేటో నీకు చూపిస్తున్నాను. కుమ్మేద్దాం రా.